నటన రంగంలోకి వచ్చి ప్రతి ఒక్క క్యారెక్టర్ చేశారు, అన్ని క్యారెక్టర్ చేశారు, ప్రజలను మెప్పించారు. ఓకే. ఈ తరుణంలో మీరు ఈ నటన రంగంలోకి వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఈ నటన రంగంలోకి వచ్చినప్పుడు కంటే అప్పటికింత డెవలప్మెంట్ లేదు ఆ రోజుల్లో. నేను మద్రాసు ఫస్ట్ నేను సినీ ఫీల్డ్కి వెళ్ళిపోవటం, అక్కడ మోసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయటం, నా దగ్గర అమౌంట్ లేక మోసపోలే, లేదా మోసపోయేవాటిని. ఆ డబ్బులు అక్కడ రావటం, తర్వాత కుటుంబ నేపథ్యం, బాధ్యతలు, పిల్లల పెళ్ళిళ్ళు, వెల్ సెటిల్మెంట్లు, చదువులు, ఇవన్నీ అయిన తర్వాత నేను సినీ ఫీల్డ్కి వెళ్ళాను. ఈ సినీ ఫీల్డ్కి వెళ్ళే లోపు ఇక్కడ నేను షార్ట్ ఫిల్మ్ చేసుకున్నట్లు. సినీ ఫీల్డ్కి వెళ్తే డైరెక్టర్లు వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు ఎలా మోసం చేస్తారు, ఆర్టిస్ట్కి అవకాశాలు ఇస్తారని అదే క్యారెక్టర్ ఇక్కడ నేను చేశానండి. సినిమా తంటాలని చెప్పి ఇక్కడ వాళ్ళు తీశారు. దాంట్లో నేనే డైరెక్టర్ని, నేనే మోసగాను. ఆర్టిస్టులు ఎలా మోసం చేస్తారు సినీ ఫీల్డ్, ఆ క్యారెక్టర్ చాలా బాగా సక్సెస్ అయ్యాను. అప్పట్లో షార్ట్ ఫిల్మ్ అంటే చాలా గొప్పది. నేను బాగా సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత నేను హైదరాబాద్కి నేను వెళ్ళటం, నేను ఎక్కడ మోసపోకుండా కష్టపడి ఎన్నో రకాల కష్టాలు పడండి. బ్యాక్ బోన్ లేదు నాకు, ఎవరు కూడా సపోర్ట్ లేదండి. అసలు ఫీల్డ్ ఎక్కడుంటే కూడా తెలియదు, ఎవరు చెప్తానికి అక్కడ అవకాశాలు లేవు. అలాగ పట్టుబదులు విక్రమార్కుడు అన్నట్టుగా ఈ సినీ ఫీల్డ్ ఎక్కడ ఉండదో కొంచెం తెలుసుకుని ఆ వీధులన్నీ బ్యాగ్లేసి తిరిగాను. ఎండలో పొద్దున్న మొదలెడితే అందరిని అడుక్కుంటూ కూడా నాకు ఒక విధమైన పట్టుదల ఉంది కదా, నేను నటుడిని కావాలి చచ్చిపోయే లోపల తెరమే చూపించాలి. ఎందుకంటే కుటుంబం నేపథ్యంలో అన్ని చక్కగా వెల్ సెటిల్ చేసిన తర్వాత నేను ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి కుటుంబానికి నాకు ఒక స్వేచ్ఛ వచ్చింది కదా. మరి నా నటనలో ఉన్న సరదాన్ని తీసుకోవచ్చు, చచ్చిపోతుంది అది ప్రేతాత్మ ఉద్యమం, అక్కడ తిరుగుద్దేమో అని భయం వేసి నేను ఆ సినీ ఫీల్డ్కి హైదరాబాదు, కృష్ణనగర్, అక్కడ ఆ సినీ ఫీల్డ్ మొత్తం ఎక్కడో పనులు ఏరంటే వెళ్ళిపోయి బస్సులు ఎక్కడం, అంత నాలెడ్జీ లేకపోవడం, సిటీ అంటే నాలెడ్జీ లేకపోవడం, ఆ బ్యాగ్ బట్టలు వేసేసుకుని నాకు వెళ్ళామని అవకాశం వచ్చేస్తేమని ప్రతి తీరు ఎవరో సరిగ్గా స్పందన లేకపోవడం, అలా పట్టుబదులు విక్రమార్కుడిలాగా నేను వెళ్ళటం. అప్పుడు మా రెండో అమ్మాయి ఆ స్టూడియో పక్కనే వాళ్ళ కిరాయికి ఉండటం దగ్గరలో. అప్పుడు మా అమ్మాయికి నాకు పిచ్చి తెలిసి, నాన్నగారు అక్కడ స్టూడియో ఉంది, అక్కడ షూటింగ్ చేస్తుంటారు, వెళ్ళినప్పుడు అనిపిస్తుంది మాకు, ఒకసారి వెళ్ళకూడదా అని మా రెండో అమ్మాయి సీరియస్ ఆ స్టూడియో కొంచెం దగ్గరలో ఉంటే నన్ను ఆవిడ ఇచ్చిన ప్రోత్సాహం. ఆవిడ వెళ్తే అక్కడ షూటింగ్ జరుగుతున్నాయి, ఇంకేముంది పట్టేసే గుండెని. అక్కడ నుంచి స్టార్ట్ చేశానండి. అవకాశాలు దక్కించుకున్నా, ఎనిమిది చూడలే, అనేక అవకాశాలు వద్దురా నాయన అంటే ఇచ్చారు. అంటే పెద్ద పెద్ద క్యారెక్టర్లు కాదు కానీ చిన్న వేషం. రైట్. మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన నటన రంగంలో జరిగిన అనుభవాలను చాలా క్లియర్ కట్గా చెప్పారు. అదేవిధంగా మీరు నటన రంగంలో ముందుకు సాగుతూ ఎంఎస్ సేవా సమితి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అవునండి. మరి ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేయడానికి కారణం ఏంది? అసలు మీకు పేరు రావాలని, ఈ నటన రంగంతో పాటు ఈ సేవ చేస్తే పేరు వస్తుందని చేసిర్రా, లేకపోతే మీరు ఒక ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచనతో చేశారు? చాలా ఏ ఉద్దేశంతో చేశారు? చాలా మంచి ప్రశ్న చేశారు సార్. చాలా అలా ముఖ్యసూటిగా అడగాలి ప్రశ్న. ఇంటర్వ్యూ చేసినప్పుడు అలా ముఖ్యసూటిగా అడగాలండి. ప్రేక్షకులకు ఇష్టమైంది కదా అది. మీరు అడిగింది చాలా మంచిదండి. నేను సేవా రంగంలోకి రావడానికి కారణం మీకు ముందే చెప్పా. నా బాల్యం మొత్తం ఆకలితోటి, అన్నం లేక, గింజి తాగి, బట్టలు లేక, ఏళన అయ్యి సినిమాలోకి వెళ్తాను అందగాడని చెప్పి అదే విలేజ్లో గేల్ చేయడం, అదే విలేజ్లో కూడా నేను చేయి కొట్టడం, అదొక పట్టుదలకి నేను వచ్చిన తర్వాత ఏదో పేరు రావాలి, ఆ సినిమాల్లో పేరు రావాలని కూడా నేనేమీ అనుకోలేదండి. నేను నటుడు కావాలి, ఆ తెర మీద కనిపించిన కోరికే. నేను గొప్పవాడిని అయిపోవాలని ఏం కోరుకోలేదండి. అలాగే అది కూడా అయ్యాను. ఈ సేవా సంస్థ పెట్టడానికి కూడా కారణం చిన్నప్పుడు నేను పడ్డ కష్టాలు. కనీసం కొందరు కాకపోతే కొందరు నేను సంపాదించిన దాంట్లో కొందరికైనా కష్టాలు ఉన్న వాళ్ళకి, పేదలకి ఎంతో ఒక సాయం, ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఎంఎస్ వాణి అనే సేవా సంస్థను స్థాపించడం జరిగిందండి. అందుకని అనేక మందికి ఉద్యోగాలు చిన్న నా వరకు, ఎవరికైనా నా జేబులో ఉంటే కష్టం ఉంటే పెట్టడం అన్నీ చేశాను. తర్వాత 3 ఏళ్ళు అనుకుంటా అయింది క్రితం బ్యాక్, ఒక సేవా సంస్థ పెట్టుకున్న భార్యకి మా పేరు మీద పెడితే అది ఒక పుణ్య కార్యక్రమం కదా. మనిషి జీవితం, మొక్క జీవితం, ఈ భూమి మీద పుట్టింది ఏది కూడా 85 లక్షల జీవరాశుల్లో ఒక భూమి తప్ప అన్నీ నశించిపోతే మట్టిలో కలిసిపోతుంది తెలుసు. కరోనా వచ్చినప్పుడు, ప్లేగ్ వ్యాధులు వచ్చినాయి, అనేక మంది ఎవరు ఎప్పుడు చనిపోతారో, ఎండాకాలం పోతారో ఎవరికి తెలియదు. ఎంత ఆస్తులున్నా ఫుల్ బిర్యానీ తినలేడు మనిషి. కోట్లు కావాలి, చంద్రమండలం కావాలి, సూర్యమండలం కావాలనే కోరిక, అలాంటి కోరిక నాకు లేదండి. నేను ఏదైనా కష్టపడి వచ్చిన డబ్బులతోటి పేదలకు సాయం చేయాలని ఉద్దేశంతో ఎంఎస్ వాణి నా భార్య పేరు మీద సేవా సంస్థ పెట్టాను తప్ప పేరు కావాలి అని కాదు.
మానవుడిగా పుట్టాను కాబట్టి జ్ఞానం ఉంది కాబట్టి మానవుడు తోటి మానవుడిని ప్రేమించాలి. మానవ సేవే మాది. గుళ్ళకి వెళ్ళను నేను. ఏదైనా మానవుడికి కష్టాలు ఉన్నాడు కాదుకుంటూ అదే మానవ సేవే మాధవ సేవ అని పెద్దలు అన్నదే నేను పాటిస్తాను. ఇప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా మీరు అనేక కార్యక్రమాలు చేపట్టారు. అవునండి, అవును. ఎక్కువ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ఈ ట్రస్ట్ నుంచి ప్రజల నుంచి ఎలా స్పందన వచ్చింది? ఓకే అండి. నేను ఒకప్పుడంటే ప్రజలకి అన్నం పెడితే గొప్ప. ఈస్ట్ గోదావరిలో అన్నపూర్ణగా డొక్కా సీతమ్మ గారు ఆ రోజున పట్టెడు మెతుకులు పెడితే అన్నపూర్ణ అయింది ఆవిడ. ఆ రోజున బియ్యం లేవు, అన్నం లేదు, చాలా క్లిష్టపడుతుంది. అది నేను చూసా. ప్రజల్లో సొమ్ములు ఉండే కదండి, అన్నాలు ఉండే కాదు ఎవరికన్నా. నాకు ఏదో బతికి ఉండే కాదు. మా ఫాదర్ అమాయకం వల్ల డాక్టర్ గారు మంచివాడు, ఎవరిని అడగడు, అది ఉండేది. ఇప్పుడు ఎవరింట్లో చూసినా బియ్యం ఉంటున్నాయి. ఒకప్పుడు తెలంగాణలో తెల్లన్నం పెడతాడు గొప్పవాడు అనమాట చుట్టానికి. ఇప్పుడు తెల్లన్నం నాకు వద్దంటున్నారు. నేను అన్నదానం చేయడానికి వెళ్తే ముష్టోని తీసుకొస్తే ఇక్కడికి ఆటోలో తీసుకొచ్చా. నువ్వు అన్నం పెట్టి చిన్నదాని కోసం నీ ఇంటి దాకా మేము రాచి మళ్ళీ నడిచి రావాలన్నారండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? అన్నం మీద ఎవరికి ప్రేమ తక్కువ అయిపోయింది. అదే నాకు జ్ఞానోదయం అయ్యి ఆ రోజు అన్నదాన కార్యక్రమం చేసి ఆటో తీసుకొచ్చి మళ్ళీ ఆటోలకి మీద పంపించా. ఓకేనండి. ఇంక నుంచి అన్నం కన్నా పేదవాడికి కావాల్సింది ఇప్పుడు అన్నం కాదు, మెడిసిన్, మందులు, బట్టలు. బస్సు ఇచ్చామండి. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉంది, అంగవికలం చెమటోడి కాళ్ళకి 1 year కండి ఫ్రీ బస్సు. రాష్ట్రంలో ఎక్కడన్నా ఫ్రీగా తిరిగేలాగా నేను బస్ పాస్ ఇప్పించా. నాకు ఆనందమైంది అది. ఎంఎస్ వాణి చేతుల మీదుగా ఈ నియోజకవర్గం మొత్తం ఎంతమంది వచ్చినా బస్ స్టాండ్లో కూర్చుని వచ్చిన వాళ్ళందరికీ కూడా బస్ పాసులు ఇప్పించాడు. అమౌంట్ సాయంత్రం మేము కట్టేవాళ్ళం. అది ఎన్ని జన్మలు చేసిన పుణ్యంగా అది బాగా ఎక్కువ. అలాగే బదిలీ పాఠశాలలో అలాగే రోజు ఎంతో కొంత అన్నం పెడుతున్నారు. గవర్నమెంటో ప్రైవేట్ వాళ్ళు ఎవరు పెట్టారు అనుకుందాం, గవర్నమెంట్ వాళ్ళే హాస్పిటల్ వాళ్ళు. మరి స్వీటు, హాటు, పళ్ళు అటువంటి కార్యక్రమాలు కూడా నేను వాళ్ళకి చేశానండి. నాకు కూడా చిన్నప్పుడు జ్ఞానం ఉంది కాబట్టి బాగా పేదలకు అనిపించా. పేదలకు ఏం కావాలో నాకు అర్థమైంది కాబట్టి నాడి ఇప్పుడు ఆ నాడి ప్రకారం ఇప్పుడు 26 కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్కి వాడికి బియ్యం, మందులు, కాయగూరలు, ఆర్థిక సాయం చేసాం. అదో రకం. అలాగా ఒక భర్తలు చనిపోయిన వాడికి బియ్యం, కాయగూరలు, వంట సామాగ్రి అలా కొన్ని చేసాం. అలాగే బస్ స్టాండ్లో, హాస్పిటల్స్లో అనేక రకాల కార్యక్రమాలు, రకరకాల పళ్ళు, పలహారాలు, బన్నులు, అలాంటి ఒక రకమైన కాదు కానీ 26 చేశానండి. నేను కోరుకున్నది ఏంటంటే నా జీవితం ఇంకా 64 వచ్చా. మరి ఎన్నాళ్ళు పోతుందో నాకు తెలియదు కానీ ఇంకొక 74 కార్యక్రమాలు చేసి 100 అనేది టార్గెట్ పెట్టుకున్నాను. 100 కార్యక్రమాలు అన్నది టార్గెట్ పెట్టుకున్నా. ఈ 74 కార్యక్రమాలు కూడా నేను చేయాలంటే నేను షూటింగ్లు చేయాలి, నాకు ఏదైనా స్వచ్ఛంగా డబ్బులు రావాలి, నేను ఎవరికి చేయి చాపి నేను సేవా కార్యక్రమం చేస్తున్నాను డొనేషన్ అడిగి నేను అడగడం కానీ అలాంటిది అది సేవా కార్యక్రమం అనిపించుకోదని నా ఉద్దేశం. నేను సంపాదించాలి, కష్టపడాలి. ఆ వచ్చిన డబ్బులతో ఇప్పుడు 26 చేసాం, ఇంకా 74 చేయాలి. 74 కూడా రకరకాలు చేయడానికి నాకు ఎంత డబ్బు వస్తే అంత డబ్బుతోటి అనేక మంచి కార్యక్రమాలు పెద్ద చేస్తా. ఈ ఏరియా కాదు, రాష్ట్రాలు కాదు, దేశం మొత్తం ఎంఎస్ వాణి సేవా సంస్థ 10 మందికి అన్నం పెట్టింది, 10 మందికి సేవ చేసిందనే కోరిక నాకు ఉందండి. మరి అది దేవుడు దయ. మరి నా చేతితోటి ఎంఎస్ వాణి చేతితోటి కొంచెం లబ్ధి పొందిన అందరూ ఆశీస్సులు చాలా ఇచ్చారు మాకు. ఆశీస్సులు బాగుండి నాకు ఆ సినీ అవకాశాలు, ఎందుకంటే మంచి నటుడిని, బాగా పేరున్న నటుడిని, బాగానే పేరు వచ్చింది. మరి ధనం మాత్రం పెద్దగా రావట్లేదు. అందరూ కూడా మా నాన్నగారు ఎటువంటి వాడో మెంటాలిటీ నాది అలాగే తయారైంది. ఆయనకి ఎంత చేయాలో వైద్యం చేసుకుని డబ్బులు ఆయనకి ఇచ్చేవారు కాదు, నేను నటించుకుని నాకు కూడా డబ్బులు ఎక్కొడుతున్నారు. ఎవరో పుణ్యాతులు ఇస్తారు. అంత బాగానే యాక్షన్ చేసినా ఏదో శంక చెప్పి ఏమన్నా ఎంత ఇస్తామండి, మా నిర్మాత ఇదండి అంటే నేను జాలిపట్టు పోలీ ఎంతో కొంత అవుతుంది. ఆ డబ్బులు ఎట్టుకెళ్తే పేదవాడు 10 మందికి అన్నం పెట్టచ్చు కదా, లేదా 10 మందికి మందులు ఇచ్చు కదా హాస్పిటల్లో అని నేను సత్య తిరుగుతాటం. మా నాన్నగారు మెంటాలిటీ నాకు రావడం ఇక్కడ సినీ ఫీల్డ్లో పంపించిందండి. నాకు అవకాశం వస్తాను ఎందుకు డిమాండ్ చేసి అవకాశం ఉన్నా నేను డిమాండ్ చేయలేకపోతున్నాను. మరి ఆ దేవుడి దయ వల్ల వీళ్ళందరూ ఆశిస్సు వల్ల కొంచెం మంచి అవకాశాలు, మంచి అమౌంట్ వస్తే ఇంకా ఎక్కువ నేను సేవా కార్యక్రమాలు గట్టిగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. రైట్. మీరు సినీ రంగంలో రాణించారు, సేవా కార్యక్రమంలో రాణించారు. దీంతో పాటు మీరు రాజకీయ అరంగేట్రం కూడా చేసారు. మీరు అసలు రాజకీయ రంగంలోకి రావడానికి మరి మీరు యాక్టింగ్ చేసినప్పుడు డబ్బు సరిపోలేదు,
మరి రాజకీయాలకు వస్తే ఏమైనా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో రాజకీయ ప్రవేశం చేశారా, లేకపోతే ప్రజలకు సేవ చేయాలి, ఇక్కడ కూడా నేను నా సేవ అనేది ప్రజలకు నా తరపున మంచి చేయాలనే ఉద్దేశంతో చేశారా, డబ్బు సంపాదన ధ్యేయంగా రాజకీయంలోకి వచ్చారా? మంచి ప్రశ్న, ఎందుకు వచ్చారు? చాలా మంచి ప్రశ్న చేశారు గురుగారు. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం నా ఒంటరి చేతితోటి నేను సేవా కార్యక్రమాలు చాలా తక్కువ పరిధిలో చేయగలుగుతున్నా. నేను కష్టపడిన వచ్చిన డబ్బులతోటి అటు కుటుంబాన్ని చూసుకుంటా, ఇటు సేవా కార్యక్రమాలు చేయాలి. అది మితమైన అమౌంట్. మరి ఎక్కువ మందికి ప్రజలు సేవ చేయాలనే చిన్నప్పుడు నా కోరిక నెరవేరాలంటే ఒక అధికారం కావాలి. అంతేగాని అధికారం ఉంటే అనేక మందికి నేను అనేక సేవా కార్యక్రమాలు ఇమీడియట్గా చేయగల శక్తి నాకు దేవుడు ఇస్తాడు కదా. అధికారం వల్ల, ఆ పదవి వల్ల వస్తుందనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో వెళ్ళినా నేను మిత్తంగానే నేను ఖర్చు అన్నది. నా పేరు ఎంఆర్ రెడ్డి, పాంప్లెట్లు గుద్దెత్తు ఒక 5,000 నేనే స్వయంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి మీ సేవ చేయాలని వచ్చా. నిజంగా నేను రాజకీయ మనిషిని కాదు, నేను సంపాదనకి రాలే. ఎక్కువ మందికి పేదలకు నేను సాయం చేయడానికి కుదరట్లే. ఇప్పుడు చేస్తున్నా. నేను కష్టపడిన దాంట్లో 10 మందికి అన్నం పెట్టుకెళ్తున్నా, 10 మందికి బట్టలు ఇస్తున్నా. అలా కాకుండా ఎక్కువ జనానికి నేను చేయాలంటే నాకు ఒక ఎమ్మెల్యే పదవి ఉన్నప్పుడు మంచి మనసు ఉంది కాబట్టి చేయాలని ఆ దృక్పథం ద్వారా నా జీవితం ధన్యం అవుతుంది. అలాగే ఈ పదవి ద్వారా అధికారం చలాయించాలని కానీ నేను ఎక్కువ విపరీతంగా డబ్బులు సాధించి నా కుటుంబాన్ని హై లెవెల్లో తీసుకెళ్ళాలని కానీ నేనేదో జీపుల్లో తిరిగి నేను ఎమ్మెల్యే అని బిల్డప్ ఇవ్వాలని కానీ కాదండి. అందుకే నేను ఒక 50-60 వేల రూపాయల కన్నా ఎక్కువ నేను ఎప్పుడు ఖర్చు పెట్టలే. అందుకే ప్రతి సంవత్సరం ఒక 10,000 రూపాయలు నేను సినిమా షూటింగ్లు చేసి ఓ చోట నేను దాచుకుని 5 ఏళ్ళు వచ్చిన తర్వాత మాత్రం ప్రతిసారి ఫస్ట్ నామినేషన్ నేనే వేస్తానండి. అలాగే మంది మార్పులు నా దగ్గర ఎవరు ఉండరండి. నామినేషన్ వేసినప్పుడు నేను నా భార్య వెళ్తామండి. అది మంచి చెడ్డ ఏం చూడం. మనం పుణ్యం చేయాలని వచ్చాం కాబట్టి ఫస్ట్ నామినేషను నేనే వేస్తాను. మొన్న 2023లో కూడా 11 గంటల నుంచి నామినేషన్ అయితే 11:10కి నామినేషన్ ఇచ్చింది నేనే. అది మంచి చెడ్డ చూడడం. కానీ ప్రజలు కూడా సేవలు చేస్తే ఓట్లు వేస్తారనే అది ఏమీ లేదండి. ఎందుకంటే ప్రజలు ఓట్లు అమ్ముకోవడానికి ఇష్టపడతారు. మందు, బిర్యానీ ఇప్పుడు ఒకటి ఉందండి. నేను మా మిస్సెస్ నామినేషన్ ఎంతకి వెళ్తున్నప్పుడు వెనకాల 100 మంది ఉండరు. ఈ 100 మంది నా బలం కాదు. అక్కడ వాడికి 200-300 ఓ బిర్యానీ వాటర్ ఎత్తేనే వస్తున్నారు వాళ్ళు. ఈ ప్రజలు ఏమనుకుంటారు, అబ్బో వీడి బలం, వీడి దగ్గర చాలామంది ఉన్నారు అంటారు. అది ఉన్నారా? లేదు. డబ్బులు ఎత్తేనే ఇక్కడ వెనకాల చెయ్యి అంటాడు, డబ్బులు ఇవ్వదు తొయ్యి అంటాడు. అలా తొయ్యన నాకు బాధలే. నేను 50-55 ప్రతి ఒక్కరిని నేను కలుసుకున్నానండి. వాటర్ని దండం పెట్టాను. నా మేనిఫెస్టో సింపుల్గా ₹10 మేనిఫెస్టో ఇస్తానండి. ఓడిపోయి నేను బాధపడను. ఎందుకంటే ప్రజల నాడు నాకు తెలుసు, ప్రజలు ఏ పరిస్థితుల్లో నాకు తెలుసు. అందుకే నేను ప్రజలకు చెప్పేది ఒకటే, ఒక వ్యక్తుల్ని ప్రజలకు సేవ చేసేవాళ్ళు 3 మంది ఉన్నారండి సమాజంలో. వాళ్ళు ఎవరో రాకపోవడం కారణం ఏంటంటే ఓట్లు కొనలేక, వెనకాల మంది మార్పులు తిప్పలేక, క్యాన్వసింగ్లు చేయలేక లక్షల కోట్లు క్యాన్వసింగ్కి ఖర్చు పెడుతున్నారు. నా పేరు ఎంఆర్ రెడ్డి, నేను ఈ గుర్తులో పోటీ చేస్తున్నాను అని 2,25,000 మంది ఓటర్సు, 5 మండలాలు నేను అని చెప్పడానికి సింపుల్ ఒక ఆటోలో సరిపోద్దండి. కానీ అది మీకు నచ్చదు. ఆ కోట్లు ఖర్చు పెట్టి పెద్ద డ్రమ్ వచ్చేది, వెనకాల మందు బిర్యానీలు అన్నీ వచ్చేస్తే ఆ రాత్రి డబ్బులు వచ్చేస్తే నలుగురు డబ్బులు తీసుకుని ఓట్లు వేసి గుద్ది ఆ మధ్యలో ఎవరికి వేస్తారో తెలియదు. ఆ నలుగురిలో కూడా డబ్బులు ఇచ్చినాడు కాబట్టి ఎవడో అక్కడికి వెళ్తాడు, వాడేమో 5 ఏళ్ళు ఎడుతాడు, ఓడిపోయిన 2 రోజులు ఏడిచి వదిలేస్తాడు. ఇది జరుగుతుందండి. అందుకే సమాజం బాగుపడాలంటే ఒక ఓటును మాత్రమే పవిత్రంగా మీరు యూజ్ చేయండి. ఎన్ని కష్టాలన్నా పడండి, ఎంత డబ్బులన్నా తీసుకోండి, కూలికి వెళ్ళండి, 500-600 అడగండి, తప్పలే. ఓటుని మాత్రం అమ్మకుండా పవిత్రమైన వాళ్ళకి మీరు వేసినప్పుడు దేశం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, సమాజం కూడా చాలా అభివృద్ధిలోకి వస్తుంది. ఏ గొడవ గోలు లేకుండా చాలా హ్యాపీగా జీవించవచ్చు మానవుడు. లేదా టెన్షన్ తోటి హాస్పిటల్ అర్థం చేసుకుంటారని మీ అందరికీ నాకు ఒకటేమని చెప్పను. మీరు ఈ తీరుగా ఉంటే మాత్రం అనేక మంది మంచివాడు వస్తారు. అందరికన్నా మంచివాడికి ఓటేసి గెలిపించండి. దేశాన్ని, మన మానవ జాతికి ఇచ్చిన తెలివితేటలు కూడా అందంగా వాడతారని ఈ విషయంలో మీరు నా మాట విశ్వసిస్తారని కోరుకుంటూ, ఇక ముందు కూడా నేను పోటీ చేయడం జరుగుద్ది. ఓడిపోయినా పర్లేదు, గెలిచినా పర్లేదు. గెలిస్తే మీ సేవ చేసి చచ్చిపోతే, ఓడిపోయినా ఎన్నోసార్లు ఓడిపోయినాయని ఇన్ని ఏళ్ళు బతికానని అనుకుంటాను. అదండి.